ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షను ఖరారైనట్లు సమాచారం. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన 2 రోజుల్లో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తారని తెలిపారు. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షను ఖరారైనట్లు తెలుస్తోంది. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన 2 రోజుల్లో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని తెలిపారు. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్ష ఖరారైనట్లు సమాచారం. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన 2 రోజుల్లో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని తెలిపారు. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షను ఖరారైనట్లు సమాచారం. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన 2 రోజుల్లో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మాకు స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ లైవ్లో అందిస్తారు. ఎస్ కృష్ణ, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కర్నూలు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు చాలా షాక్ గురి చేస్తున్నాయి. ఆ పార్టీ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనుతున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ కు సీటు కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ప్రస్తుతం ఆయన ఎంపీ పదవికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికి రాజీనామా చేసే పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం వెంటనే 2 రోజుల తర్వాత లోక్సభకు వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామాను సమర్పించుకుంటున్నాడు. గత వారం రోజులుగా చూస్తే 2వ విడతలో 27 మంది జాబితా అయ్యారు. ప్రస్తుతం 3వ జాబితాలో 29 మంది మేరకు జాబితా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గంలోని విరూపాక్షికి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ గా నియమించడంతో గుమ్మనూరు జయరాం కు కర్నూలు ఎంపీ స్థానాన్ని కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం గత 3 రోజులుగా మనం పరిశీలించినట్లయితే ఇదే చర్చ ప్రస్తుతం రాజకీయంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. గుమ్మనూరు జయరాం కర్ణాటక మంత్రి
తన సోదరుడు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర అధిష్టానం ఒత్తిడి తెప్పించినట్టుకి ఆలూరుకు సంబంధించిన తనకు గానీ తన కొడుకు ఈశ్వర్ గానీ టికెట్ కావాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రశ్నంతో ఆయనకు ఎంపీ సీట్ని కేటాయిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో గుమ్మనూరు జయరాం ప్రస్తుతం కర్నూలు ఎంపీ టికెట్ గా ఎంపీ పార్టీ స్థానానికి ఇన్ఛార్జ్ గా కర్నూలు నియమించడంతో ప్రస్తుతం సంజీవ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రస్తుతం ఎంపీ సంజీవ్ కుమార్ కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఆయన తాడేపల్లి పల్లెకి బయటికి రాగానే ఆయన తీవ్ర మనస్తాపానికి లోనై ప్రస్తుతం పార్టీకి తర్వాత తన లోక్సభ స్థానానికి కూడా రాజీనామా చేసి మరో 2 రోజుల్లో స్పీకర్ కు తన రాజీనామా పార్లమెంట్ ద్వారా అందిస్తా అని చెప్పి సంజీవ్ కుమార్ చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్ష ఖరారైనట్లు సమాచారం. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీకి ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన 2 రోజుల్లో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు.